అంశం. ఇది వచ్చి 12వ అధ్యాయం. 12వ అధ్యాయంలో మన భక్తి యోగం ఇది. దీనిలో వచ్చి 20 శ్లోకాలు ఉంది. ఇది భక్తిని పట్టి మనకు డీటెయిల్ గా చెప్తుంది. యాక్చువల్ దీనిలో వచ్చి మన దీని ముందటి అధ్యాయాల 11వ అధ్యాయంలో కడేసి శ్లోకం 55వ శ్లోకాల్లో దేవుడు వచ్చి మద్భక్త అటానికి ఒక వార్త వేసారు. మత్ కర్మ కృత్ మత్ పరమః మద్భక్త సంగవర్జిత అటానికి 5 స్టెప్ గా దానిలో వచ్చి ఎట్టా నన్ను అడంజుతురు దోరు నన్ను అడంజుతురు అనే దానికి ఆ స్టెప్స్ గా 5 దీనిని చెప్పారు. రాగద్వేష లేకుండా నన్నే భక్తి చేసుకుంటా, నా పనినే చేసుకుంటా అని నన్ను లక్ష్యంగా పెట్టుకు దోరుండారో వాళ్ళే నన్ను అడంజుతురు అనేదాన్ని చెప్పారు. దానిలో వచ్చి వీళ్ళకి అర్జునులకు ఒక డౌట్ అవుతుంది. దానే మొదట ఆరంభించబోయేము. దాని ముందటి భక్తి అంటే ఏమి అనే దాన్ని బట్టి కొంచెం చూతాడు. ఈ భక్తి అనేదాన్ని సామింతాని గురుబరానంద స్వామి దాని 3 క్లాసులు చెప్పిండారు. భక్తి అనేదాన్ని మన ఊరికే సింపుల్ గా లైట్ నేను చెప్పాను. కొదవని మీరు ఆ స్వామిలుடைய క్యాసెట్లు ఇది ఇంత విని మీరు చూసుకోండి. నా నుంచి 3 దినాలు సింపుల్ గా చెప్పాను. ఈ భక్తి అనేది వచ్చి ఒక భావనే. భక్తిని అది సింపుల్ గా ఎளிமைగా తోంచుతుంది మనకు. కాబట్టి దాని అర్థాన్ని పురించుకునేది వద్దే కష్టం. అదావదు భక్తి అనేది వచ్చి భక్తినుடைய లక్షణం అటాన్ని చూసేప్పుడుకి సామాన్య లక్షణం అంటే అటంటే ఏమి అనేసి జనరల్ గా పురించుకునేది. విశేష లక్షణం అనేది విశేషణంగా ఎట్టా ఆ భక్తిని పట్టి వేరే వేరే టైప్ లో చెప్పిండారు అనేదాన్ని విశేషణ లక్షణం చెప్పేము. ఆ విశేషణ లక్షణం కడేస్ట్ మన ఆ టెక్స్ట్ ని చూసేప్పుడు చూస్తాడు. సామాన్య లక్షణం అనేదాన్ని ఇక్కడ మన ఇవాళ చూస్తాడు. సామాన్య లక్షణం అంటే ఏమి? ఇప్పుడు ఉదాహరణకి ఏం చెప్పినారు అంటే, ఇప్పుడు తపం అట అని చెప్పేము. తపస్సు అంటే ఏమి అంటే ఒక అదావది తప్యతి ఇది తపః. తప్యతి అంటే మననేని ఉరుక్కునేది అర్థం. మనహానేని సిల సాధనలు చేసి మనని కష్టపడుతుకునేది. మనకు తెలుసు మన చేసేము వ్రతం ఉండాము, మౌన వ్రతం ఉండాము, లేకపోతే తినహండ ఉండాము, ఏకాదశి వ్రతం అట మారింత వ్రతాలు ఉండేది. ఇట మనహానేని మనకు ఒక శరమాన్ని ఇచ్చుకుని మన బాడీకి మన దేహానికి ఒక శరమ ఇచ్చి దాన్ని మనహానే కష్టపడుతుకునేది అనేదే తపస్సు అనేది. మనకా ఆ తుయరాన్ని ఎత్తుకొచ్చుకుంటున్నాము. ఈ ఒళ్ళు దేనికోసం ఆ తుయరాన్ని ఎత్తుకుంటున్నాము? మనకు ఒక పక్వం వచ్చేదానికోసం. అదాది ఈ తుయరం వచ్చి మనగా ఎత్తుకొచ్చుకునేది, మన విరుంబి ఎత్తుకొచ్చుకునేది. ఇంకొకరి కంపల్సన్ కోసం మనం చేయలేదు. మనగానేని ఇట ఉంటే మనకి ఇంకా కొంచెం మన పక్వం వచ్చును అటానిసి పురించి మన తుయర్పడుతుకునేది. ఆ తుయర్పడుతుకునేది వచ్చి వద్దేని ఇదిగా ఉండకూడదు. అదాదు ఉగ్ర తపస్. ముందటి కాలాల్లో రాక్షసరులంతా చేసినారు అట అనిసింత వినిండాము. ఇంకా ఒక కాల్లో నిలిసి అగ్నిలో నిలిసి అట్ట మారిత అట్ట తపస్సు లేదు. ఇది వచ్చి మైల్డ్ గా మన ఒళ్ళు తాంగునే అలవుకు ఏమి తపస్సు చేయాలనో ఏమి చేస్తే మన పక్వం ఇంకా మనసు కొంచెంగా పక్వం ఉన్నో అట్ట మారి చేసేది వచ్చి తపస్సు అనేది. ఇప్పుడు దీనిలో వచ్చి ఈ తపస్సు అనేప్పటికి ఒళ్ళుని వరుత్తుకునేది అనేది తపస్సునుடைய సామాన్య లక్షణం. అదేది మౌన వ్రతం ఒక టైప్ ఆఫ్ తపస్సు. అనగా ఏకాదశి వ్రతం ఇట్ట మారి వ్రతాలు ఉండేది, తినహండ ఉండేది అనేది వచ్చి అది ఒక టైప్ ఆఫ్ తపస్సు. అనగా జపం చేసేది అట్ట మారింత ధ్యానం చేసేది అట్టంతాని వేరే మారి ఉండేది వచ్చి విశేష లక్షణం అటంటూ. ఆ తపస్సులోనే వేరే మారి మన విశేషంగా ఏం చేసేమో మనని ఎట్ట మన సరిసే అదాவது పక్వపడుతుంది, మన మనసుని పక్వపడుతుంది మన చేసే వేరే మారి
మనని వరుతుకునే సెయల్ని ఇక్కడ చెప్పారు. సరే, ఇది వచ్చి తపస్సు ఉండేది. ఉదాహరణాని కోసం చెప్పినాము. సామాన్య లక్షణం అంటే ఏమి, విశేష లక్షణం అంటే ఏమి అనేదాన్ని తెలుసుకుందుకు. ఇప్పుడు వచ్చి ఈ భక్తి అనేదాని సామాన్య లక్షణం ఏమి అంటే ఈశ్వర ప్రీతి. దేవుడు పైగా మన పెట్టే ఆ అన్బు అనేది అందరి పైగాని మన పెట్టేము. ఇప్పుడు ఈశ్వర ప్రీతి అనేప్పుడు ఆ దేవుడు పైగా మనం వచ్చి అందరి పైగాని అన్బు పెట్టేము. అన్బు అనేది అందరి పైగా పెడితే కూడా ఈ ఈశ్వరుని పైగా పెట్టే ఆ అన్బునియే ఇక్కడ భక్తి అటాన్సి చెప్పేము. మన ఏ విధ ప్రతిఫలాన్ని ఎదురు చూడకుండా దేవుడు వచ్చి మనకి అనుగ్రహాన్ని ఇస్తుంది. నువ్వు ఇట్టనే ఉండాలా అట్టనే ఉండాలా అనేసి దేవుడు ఒకటి ఇది చేయాల దోరు, కానీ అందరికి నేని అనుగ్రహం చేస్తుంది. ఆ ఈశ్వర అటమారి ఉండే ఆ దేవుడు పైగా మన పెట్టే ఆ అన్బునియే మన ఇక్కడ ఈశ్వర ప్రీతి అటాని చెప్పేము. దానే భక్తి అటాని చెప్పేము. ఈ భక్తి ఉండేదని మొదట మనకి ఏం యాటిట్యూడ్, ఏం భావన ఉండాలి, దేవుడు కండిపా ఉండారు అనే శ్రద్ధ ఉండాలి మనసులో. వచ్చి దేవుడు ఉండారు, ఆ దేవుడు ఎట్టా ఉండారు అనేది ఇంత మొదట తెలియదు. దేవుడు ఉండారు ఆస్తిక్య బుద్ధికి అంటారు దాని. అస్థి ఇది బుద్ధికి, ఆస్తిక్య బుద్ధికి. அதாவது దేవుడు ఉండారు అనే ఒక ఎన్నం, ఆ శ్రద్ధ, ఆ నమ్మికై అనేది వచ్చి మొదట ఉండాలి. ఆ నమ్మికైతోని ఏం చేయాల, అనన్య ఆశ్రయ శరణ్యత్వం. అదావదు వేరే ఒక్కటి అనన్య శరణ్యత్వం అంటే வேற దేనిని శరణడంచకుండా ఈ உலக பொருட்கள்లో నా పదవి కావల, లేకపోతే నా పుகழ், అనక ఉరముகள், అనక నావుடைய సొత్తు సుఖాలు, ఇటా మాదిరి మెటీరియలిస్టిక్ గా ఉండే విషయాలలో నేను నా ఎన్నాల్ని ఇది చెయ్యకుండా నా విరుపాల్ని అన్ని నేను ఆ దేవుడితోనే పెట్టేది. అదే ఈ అనన్య శరణ్యత్వం అనేది. ఇదింత దీనికి ఉండే భక్తికి ఉండే సామాన్య లక్షణం. ఏమి ఇంకొతరు చెప్పాను, ఆ భక్తిలో వచ్చి మనకు మెయిన్ గా దేవుడు ఉండారు అనే ఒక ఎన్నం ఉండాలి. ఆ దేవుడి పైగా పెట్టే ప్రీతి మొదట, ఆ ప్రీతియే అన్బు అనేది. మన కర్మయోగం చేసినాலும் సరి, ఉపాసన చేసినాலும் సరి, ஞானிగా ఉంటనాலும் సరి, అందరితోని ఆ దేవుడి పైగా ఆ అన్బు అనేది కండిపుగా ఉన్న. మొదట కర్మయోగం చేసేప్పుడు దేవుడిగా అర్పణంగా అన్ని செயల్ని చేసేము, వచ్చేదాన్ని ప్రసాదంగా ఎత్తుకుంటున్నాము. రెండవది ఉపాసన అనేప్పుడు వాడిని ఏకరూపంగా ముఖ్యము, లేకపోతే అనేక రూపంగా ముఖ్యము. అది జ్ఞాని ఏం చేసేండు, తనని ఏని ఆ దేవుడిగా ఎంచేయండి, అన్నిని దేవుడిగా ఎంచేయండి. అన్నిని అనేప్పుడు తనని అక్కడ దేవుడిగా ఎంచేయండి. అన్నిలోని వాండే ఉన్నాండే అధిష్టానంగా ఆ పరంపొరులే ఉంది అనే దాన్ని పురించుకునేది. అదే ఇక్కడ వచ్చి అనన్య శరణ్యత్వం. అది మట్టునే ఉంది అనే దాన్ని పురించుకు ఆ జ్ఞాని అనేవాడు భక్తి చేసేండు. ఇదే ఆ మూడు గురువు ఉండే విద్యాసం. కర్మయోగం చేసే వాళ్ళకుని, ఉపాసన చేసే వాళ్ళకుని, జ్ఞానిలుగా ఉండే వాళ్ళకుని ఉండే వ్యత్యాసం ఏమి అంటే, కర్మయోగం చేసే వాళ్ళు ఈశ్వరుని భేదంగా పెట్టుకుని వేరేగా ఎంచుకుని వాడికి నేను ఈ செயలంతా నేను చేసి నేను అதாவது సాధ్యంగా ఎంచేది లేదు, అదే లక్ష్యంగా ఎంచేది లేదు, సాధనంగా పెట్టుకుని దేవుణ్ణి ఒక కరివిగా, దీని ఈ పాయింట్ మనం ఏற்கனவே చూసిందాము. దేవుణ్ణి కరివిగా ఎంచుకుని దీన్ని అడంజాలి, మనం ఏదో ఒకటి అడంజాలని, నేను మంచి పనిలో చేరాలి, మంచి మార్క్ తీయాలి, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, అట అనేసి ఏదో ఒక విషయాల్లో మంచి పుగలు కావాల, బాగా పెద్దగా ఏదో ఒకటి మనం నడివించాలి అంటే దాన్ని బాగా సక్సెస్ఫుల్ గా నడివించి ముడిచాలి.
ఇట దీంతో మనసులో ఎంచుగా అర్థకామ ధర్మ అర్థ కామాని కోసం ఆ సకామంగా విరుపతోని మొక్కేది దేవుడితో. మన దీని 7వ అధ్యాయాలో ఏற்கனவே చూసిందాము. ఆర్తి అర్థార్థి జిజ్ఞాసు జ్ఞాని అటనిసి 15వ శ్లోకాల నుండి 19వ శ్లోకం దాకా 7వ అధ్యాయంలో చూసాము. దానిలో వచ్చి భక్తుల్ని 4 పిలువుగా పిలిచినారు. ఆర్తి అర్థార్థి జిజ్ఞాసు జ్ఞాని అటనిసి. దానే ఇక్కడ మన వేరే విధంగా చూస్తా ఉంటాము. అంతే అదే విషయాలే కొంచెం విధ్యాసంగా ఆ డివిజన్స్ ఆ పడిలాని కొంచెం విధ్యాసపడితే చూసాము. ఇక్కడ వచ్చి మనం ఇప్పుడు సామాన్య లక్షణం అని ఎప్పుడు ఏం చూసాము? ఈశ్వర ప్రీతికి దేవుడి బయ్య పెట్టే ఆ అన్బు. ఆ అన్బు ఎట్టా ఉండాలి? వేరదెల్లోని అన్బు సెలుతకుండా దల్లో మట్టునే వాడు ఉన్నాండు, ఆ భగవాన్ ఉన్నాండు అనే ఆ నిனைப்புతో ఆ శ్రద్ధతో ఆ నంబికతోని వేరే దేనిని శరణడంజగంట ఆ దేవుణ్ణే శరణడంజేది అనేదే సామాన్య లక్షణం. ఆ భక్తనొచ్చి ఏ స్టేజ్ లో ఉంటనాலும் ఏ నిலையில ఉంటనాலும் ఇది వచ్చి కండిపుగా ఈ గుణాలు కండిపా ఉండాలి. దేవుడు ఉండారు అనే ఎన్నం ఉండాలి. ఆ దేవుడితో మట్టుం భక్తి చెయ్యాల. ఆ இதுதானே అదే ఆ మెయిన్ ఆ సామాన్య లక్షణం, జనరల్ ప్రిన్సిపల్ అటాడిసిదా చెప్తారు. సరే, ఇది వచ్చి సామాన్య లక్షణం. ఇప్పుడు ఇంకో ఈ ఇట ఉంటనాలు జనరల్ ఉంటనాలు ఈ మనకు తారతమ్యం అనేది ఉంది. తారతమ్యం అంటే వేరుబాట్లు. ఈ భక్తులు ఎట్టా మాదిరి ఉండారు అనేది యోசிచేప్పుడు ఒకరు వచ్చి నిండా భక్తి చేసేరు, ఒకరు వచ్చి కొంచెం కమ్మిగా చేసేరు అటానిసి ఆ విధ్యాసంతా ఉంది. దేనికోసం ఆ విధ్యాసం ఉంది అనేప్పుడు ఆ క్వాంటిటీ క్వాలిటీ అనేది ఆ తరం ఎంత భక్తి చేసేమో ఆ భక్తినుடைய తరం ఎట్టా ఉంది అనేది దీనిలో ముఖ్యం. దీనిలో వచ్చి అళవుగోల్గా భక్తినుடைய అళవుగోల్గా ఎది ఉంది అంటే త్యాగం. మనం ఎంత అలవు త్యాగం చేసేందుకు రెడీగా ఉంటామో అంతளவுக்கு ఆ భక్తి అనేది ఉసందు ఉంది, ఉయర్ந்து ఉంది అనేదాన్ని మన పురించుకోవచ్చు. ఇప్పుడు కన్నప్ప నాయనార్ కథలంతా వినిండామేగా. అతను వచ్చి ఆ మాంసంతా తిని చూసి ఏది మంచిదో దానే దేవుడికి పెడతారు. ఒక కరిసి తిని చూసి ఇది బాగుంది సబరి పాటిని కూడా మన ఆ కథని కూడా వినిండాము. మంచి పండులుగా ఎత్తి పెట్టిన దేవుడికి రామருக்கு ఎత్తి పెట్టేది ఇంత కథలు వినిండాము. అదావది ఏది మంచిది ఉంటున్నాలో అది దేవుడికి అర్పణం అట అని ఎంచేది. ఆ త్యాగం ఉండాలి మనసులో. ఆ త్యాగం ఉంటేనే అదే అళవుకోడు. ఎంతకంతగా ఆ కన్నప్ప నాయనారుతోని ఫుల్ కన్నునేని ఇచ్చేందుకు యోచల అట్ట ఒక భక్తి. ఆ ఉయర్ந்த భక్తి అనేది ఆ వాళ్ళు ఎంత అలవు త్యాగం చేసేందుకు రెడీగా ఉండారు అనే దాని పొరితే ఆ భక్తిని మన ఆ అలవు అది ఎటువంటి భక్తి అనే దాన్ని మన పురించుకుంటున్నాము. వాళ్ళు చేసే செயల్ని పెట్టే దాన్ని మన నుంచి புரிஞ்சுకుందుకు వెళ్ళవును. அதே மாதிரி ఈ భక్తినుடைய భక్తి హేతు ఏమేని చూసేప్పుడు ఈ భక్తి బాగా వளர்ச்சி అయ్యేదానికి ఏది కారణంగా ఉంది అటాని చూసేప్పుడు జ్ఞానం. అదావదు ఈ దేవుణ్ణి పట్టి మనం ఎంతளவு బాగా తెలుసుకుంటున్నామో అంతளவு మనకు నాలెడ్జ్ వచ్చి அறிவு బాగా దేవుణ్ణి పத்தி బాగా తెలాంగా దేవుణ్ణి పైగా ఉండే భక్తి మనకు అధికరించును. దానికే ఈ విభూతి యోగం విశ్వరూప దర్శనంతో దేనికి చదివినాము దాన్ని పట్టి క్లియర్ దేవుడు అనేది అన్నిలోని ఉన్నాడు, అన్ని కాని వాడే ఉన్నాడు అట అనేసి బాగా పురించుకునేప్పుడు మనకు వచ్చి ఆ దేవుడి పైగా భక్తి అనేది కూడుతుంది. అది తవిర వేరొక్కటినే లేదు. దాన్ని మన శరణడంజేప్పుడు దాని వేరే ఏది ఉంటున్నాలో అది నిత్యంగా మనకు ఒక పాదుకాపునియో ఒక సంతోషనియో ఇయ్యదు అనేదాన్ని మనం ముழுமைగా పురించుకునేప్పుడు ఈ దీని ఉடைய ఇది వచ్చి ఈ ఆర్డర్లీనెస్ అన్ని కాని అది ఆర్డర్ గా నియతిగా అన్ని కాని అన్లిమిటెడ్ అన్నోన్ ఫ్యాక్టర్ గా ఉండే అన్ని కారణి గాని అన్ని నియతి గాని
ఉండే ఈ దేవుణ్ణి మనం పురుంజుకునేప్పుడు దాని పైగా మనకు భక్తి అనేది పోతుంది. దాని ఆ జ్ఞానం அறிவு கூடங்க భక్తిని కూడును. దాని పற்றி ఏ ఇది ఉంటున్నాను సరే, మన ఉదాహరణకి ఒక ధోరణియో పற்றி తెలుసుకున్నాము అంటే ఆ మనిషిని బాగా తెలంగా వాళ్ళ పైగా అన్బు అనేది కూడును. వాళ్ళని పற்றி మంచి విషయాలు అన్ని బాగా చేసేవాళ్ళుగా ఉంటే వాళ్ళ పైగా అన్బు నేచురల్ అనే కూడును. அதே மாதிரியே దేవునితో మనకు అన్బు ఎప్పుడు కూడుతుంది, వాడిని పట్టి క్లియర్ గా తెలివిగా అన్నిని పురుంజుకునేప్పుడు వాడి పైగా భక్తి అనేది కూడుతుంది. ఇది ఇలా వచ్చి ఈ భక్తి అనేది భావనే అనేది మనం మొట్ట తెలుసుకోలే. ఈ భావనే అనేది పోక ఇది వచ్చి ఒక సెయల్ కానీ మన ఈ భావనని ఎట్టా పురుంజుకుంటున్నాము ఆ సెయల్ గా అది బయట వెళ్ళిపడేప్పటికే మన దాన్ని పురుంజుకుందుకు వెళ్ళవుతుంది. ఇదిలో వచ్చి ఇది వచ్చి సామాన్య లక్షణం ఇవాళ చూసాము. அடுத்து వచ్చి విశేష లక్షణం అనేప్పుడు ఎటువంటి భక్తన్ ఎటువంటి భావనతో ఏ செயல்ని చేసి వాళ్ళు దాన్ని ఆ భక్తిని అడంజేది అనేది దాన్ని ఆ విశేష భక్తి మూలంగా విశేష లక్షణంగా మన ఇంకా సూతు అది దాన్ని ఈ టెక్స్ట్ చూసేప్పుడు సూతు సరే. ఇదే వచ్చి ఇది వచ్చి మన వద్దే సురుకంగా చెప్పిండా. ఇది పోక మన తెలుసుకోవాల్సింది వచ్చి ఇంకా కొంచెం ఉంది. దాని సూత అదావదు ఇప్పుడు భక్తి యోగం అనేప్పుడు వట్టి భక్తి అంటే ఇక్కడ సామెలు చెప్పేది వచ్చి భక్తి అంటే ఊరికే దేవుణ్ణి మొక్కేది మట్టు భక్తి లేదు. అది కర్మయోగం, జ్ఞానయోగం అనగా ఉపాసనా యోగం ఇన్ని సేరిందే భక్తి యోగం అట అని చెప్పారు. ఈ కర్మయోగం, ఉపాసన యోగం, జ్ఞానయోగం ఈ మూడునేని ఈ భక్తి లేకుండా లేదు. ఈ అన్ని సాధనల్ని ఈ మూడు సాధనల్ని భక్తితో సేరియే ఉంది. రెండుని పిరిచిందుకు వెళ్ళవదు అనేదాన్ని మనం పురించుకోలే. ఉదాహరణకి మనసుకుంటాను ఇప్పుడు కర్మయోగం అని చెప్పేము. కర్మయోగం అనేప్పుడు కర్మయోగాలో ఏం చేసేము రెండు స్టేజ్ గా కర్మయోగాన్ని చెప్పారు. మొదట ఆ ఫస్ట్ లెవెల్లో ఆ భక్తి కర్మయోగాలో ఫస్ట్ లెవెల్లో ఏం చేసేము అన్ని వాళ్ళు వచ్చి అర్థార్థిగా ఉన్నాడు. నాకు కావలసిన జామ దేవుడితో ఉండి దేవుణ్ణి మొక్కి అది ఏం కావాలనో దాన్ని నేను అడంచుకుంటున్నా. నాకు ఆరోగ్యం కావాలా, దేవుణ్ణి మొక్కేను ఆరోగ్యాన్ని అడంచుకుంటున్నాను. లేకపోతే ఏదో పూకళ్ళో ఒక పదవియో కావాలే నేను దాన్ని నేను అడంచుకుంటున్నాను. ఇట మరి నా ఆరోగ్య అర్థార్థి కష్టాల్లోండి నన్ను విడివించేది అనక నాకు ఏం కావాలనో దాన్ని నేను అడంచేదానికి దీనికోసం నేను భక్తి చేసాను. ఇప్పుడు ఇది వచ్చి ఫస్ట్ లెవెల్ భక్తి. వీళ్ళు వచ్చి మన దేవుణ్ణి సాధనంగా ఒక కరువిగా యూజ్ చేసాము. ఈ ధర్మ అర్థ కామాన్ని మనము వచ్చి ఎట్ట మరి ఇది చేయాలి ధర్మంతోని దాన్ని అడంజాలి అనేది వద్దే ముఖ్యం. ఏ సెయల్ చేసినాను ధర్మంగా ఉండాలి అనేది ఫస్ట్ పాయింట్. అది ధర్మాన్ని ఉడిసి పిరలనే కూడదు. ఆ ధర్మానికి ఉండట్టుగా ఉండే సెయల్ని మన చెయ్యాలి. అదే టయాలో ఇంకొక அடுத்து వచ్చి దాని వచ్చి ఏది దానిలో రిజల్ట్ మన చేసేము సెయల్ని ఒక మొదటి లెవెల్లో ఒక బలాన్ని ఎదురు చూసే మన సేత్వం. మొదట ఏ పెద్ద మూడంగా ఉంటున్నాను ప్రయోజనం లేకుండా ఏ పనిని చెయ్యండి అటనేప్పుడు మనని ఏం చేసేమో ఒక ప్రయోజనాన్ని ఎదురు చూసే ఈ పనుల్ని చేసేము. అట చేసేప్పుడు దానిలో ఆ ప్రయోజనం ఏమిగా ఉంటున్నాను అది పాజిటివ్ గా మన ఎంచిన ప్రయోజనంగా ఉంటున్నాను సరే, ఎంచిన దానిగా తక్కువ ఉంటున్నాను సరే, ఎంచే అళవు ఉంటున్నాను సరే, ఎంచిన దానిగా కూడా ఉంటున్నాను సరే, ఏముంటున్నాலும் ఈ 4 విధాలని బలం ఉన్ను. ఈ 4 విధాల ఉండే బలంలాని మనం ఏం చెయ్యాలి ఎట్టా ఉంటున్నాலும் దాన్ని దేవుడుடைய ప్రసాదంగా ఎత్తుకోలే. ఇదే మొదటి
ఆ ఫస్ట్ లెవెల్లో ఈ 2 పాయింట్ ని ముఖ్యంగా చూసుకోవాలి. ధర్మంగా మన సేయలు చేయాలి, వచ్చే రిజల్ట్ ని ప్రసాదంగా ఎత్తుకోవాలి. మొదట మన యాటిట్యూడ్ ఏముండాలి, దేవుడుடைய ప్రసాదం ఇది, నాకు వచ్చే బలన్లు పూరా దేవుడుடைய ప్రసాదం. అది ఏం రిజల్ట్ గా ఉంటున్నాను సరే మన కడమైని అవేర్నెస్ తో కరెక్ట్ చేసేము కాబట్టి వచ్చే బలన్ వచ్చి ఎట్టానో మున్న పిన్న ఎట్టనో ఉండొచ్చు, దాన్ని మన ప్రసాదంగా ఎత్తుకుంటాము. ఇది మొదటి లెవెల్. రెండవది లెవెల్లో ఏమవుతుంది అంటే మన చేసే సేయల్ని పూరా మొదట వచ్చి సెల్ఫిష్ కానీ అడిగినాం నాకు ఇది కావలే అంటే సెల్ఫిష్ కానీ సుఖంగానే సేయల్ని చేసేది. రెండవది స్టేజ్ లో సెల్ఫ్లెస్నెస్ గా సుయనల మట్ట తన్మయలో మన సేయల్ని చెయ్యాలి. అందరూ కోసం, అందరూ ప్రయోజనపడాల, నేను సంతోషాన్ని అనుభవించాలి, అందరూని దాని నుంచి నేను చేసే సేయల్ మూలంగా ప్రయోజనపడాలి. అటాని ఎంచుకు చేసే ఆ ఇది వచ్చి రెండవది స్టేజ్. అప్పుడు వచ్చి మనం ఏం చేసేముంటే దేవుడికి అర్పణం చేసేము. చేసి సేయల్ని పూరా దేవుడికి అర్పణం చేసి చెయ్యాలి. అదావదు ఇదిలో వచ్చి స్టెప్ బై స్టెప్ గా పోయేము. మొదటి స్టేజ్ లో బలన్ని ఎదురు చూడకుండా సేయల్ని చెయ్యాలి. సెకండ్ అట్ట చెయ్యంగా మనకు వచ్చి ఏమో మన బలన్ ఒక ఆ సమత్వ బుద్ధి కొంచెం కొంచెంగా వచ్చింది ఆరంభించును. ఏమి లాభ నష్టంగా ఉంటున్నాலும் మానవమానంగా ఉంటున్నాலும் అన్నిని సమంగా ఎత్తుకునే ఆ బుద్ధి కొంచెం కొంచెంగా వచ్చిందిగా ఆరంభించును. మనసులో ఆ తూய்மை అనేది వచ్చిందిగా ఆరంభించును. అదే మొదటి స్టేజ్. అది బాగా చెయ్యంగా మనసు కొంచెం కొంచెంగాని ఆ పక్వాన్ని అడంజంగా ఆ వెరుపులోండి కొంచెం కొంచెంగా మనసు ఎట్టా నీంగిన అంటే అది మన వచ్చి ఏ ఇది మన అక్సెప్ట్ చేసుకునేప్పుడు అన్ని రిజల్ట్ని మన ప్రసాదంగా ఎత్తుకునేప్పుడు మనకు ఆ మనసులో ఒక చిత్తశుద్ధి, ఆ తూய்மை, మన తూய்மை అనేది వచ్చిందిగా ఆరంభించునే. ఆ మన తూய்மை రాంగా మనకు వచ్చి ఆ సెల్ఫిష్నెస్ సుయనలంగా మన చేసేది ఉడిసి కొంచెం కొంచెం గాని పరనలని కోసం ఇంకొకరుடைய బెనిఫిట్ కోసం మన செயல் புரிஞ்சின்றது ஆரம்பிச்சிடுவோம். అదే அடுத்த స్టేజ్. అది వచ్చి దేవుడికి అర్పణం చేసి అన్ని செயల్ని చేసేది. అన్నిని దేవుడికి అర్పణంగా చెయ్యంగా ధర్మంగానే చేసేము, వచ్చేదాన్ని ప్రసాదంగా ఎత్తుకుంటున్నాము. సెల్ఫ్లెస్ సుయనలమట్ర செயల్గా అప్పుడు చేసేము. ఇప్పుడు ఈ రెండులోని செயల్ చేతాండాము, కర్మంగానే కర్మయోగంగా ఇప్పుడు చేసేము. ఈ నుంచి చిత్తశుద్ధి అవి ఓరளவுக்கு ఆ ఎక్స్పాన్షన్ మనసునుடைய ఓరளவு విరిவு సెల్ఫ్లెస్నెస్ గా చేసేప్పుడు సుయనలమట్ర తన్మైలో செயల్ని చేసేప్పుడు కొంచెం కొంచెంగా మనసు శుద్ధోని అవుతుంది, విరివుని అవిందుకు ఆరంభిస్తుంది. అనకు அடுத்த స్టేజ్ లో ఉపాసన యోగా అనేప్పుడు దానిలోని 2 పిరివి ఉంది. ఫస్ట్ స్టేజ్ లో ఏం చేసేము ఏకరూప భక్తి, అదావదు ఫోకసింగ్, మనసుని ఒరుముగపడుతేదానికి అది అన్నిని ఒక దేవుడు నా ఏం దేవుడిని ఏం చేయనో కృష్ణరో రామరో కామాక్షమ్మనో ఏ దేవుడుగా ఉంటున్నాను సరే, శక్తి వడివలను శివన్ గానో విష్ణు గానో రామర్ గానో ఏదో ఒక రూపాలని మన మనసులో ఎంచేయం. అట్ట ఏకరూపంగా మన ఎంచంగా ఏమవుతుంది కొంచెం కొంచెం గాని ఇది అన్నినేని అదే దేవుడిగా ఎంచిందిగా ఆరంభించేము. అన్ని ఉండేది అన్నినేని ఆ దేవుడి కానీ అని మన ఎంచిన ఏకరూప భక్తి అనే దాన్ని మొదట చెప్పారు. ఒక్క రూపాన్ని మట్టు మొక్కేది. దానిలో వచ్చి మనకు ఫోకసింగ్ తవును, మనసు కువించిందిగా ఆరంభించను. పల విధపట్ట అదావదు செயல் చేసేదాకా మన వచ్చి ఆ బకిర్ముఖంగానే మనసు పోతాను. నాకు మొదటొచ్చి నా కోసం నేను செயல் చేసాను అనగా ఇంకొకరి కోసం செயல் చేసాను అటనేప్పుడు మనసు వచ్చి బయటనే పోతా ఉండే తవర అహముఖంగా అది పోదు.
దానించి ఏం చేసేమో కొంచెం కొంచెం అని అహముఖంగా ఎత్తుపోయేదానికి మన அடுத்த ఈ ఉపాసన యోగా వచ్చి బయట పోయే ఈ పులన్లాని రోగు కూడి తిప్పుతుంది. ఎక్స్ట్రోవర్ట్ గా బయట కూడి పోయేది ఇంట్రోవర్ట్ గా అహముఖంగా మన సెలుతిగా ఆరంభించాము. అదే ఏకరూప భక్తినుడేది. ஏகரூபம் சேசி ஓரளவு மனசு ஃபோக்கஸிங் ராங்க ஒருமுக படங்கா ஏன் செய்யால அடுத்த ஸ்டேஜ் ఎక్స్పాన్షన్ విశ్వరూప దర్శనం. అన్ని రూపాన్ని అదే ఆ దేవుడుగానే ఎంచేది. అట్ట ఎంచగా మనసు బాగా విరివడచ్చును. ఆ ఎక్స్పాన్షన్ మనసునుடைய ఆ విరివుని ఒద్దే ముఖ్యం. ఎట్టా ఫోకసింగ్ ముఖ్యనో அதே மாதிரி மனதினுடைய எக்ஸ்பான்ஷன் విరివుని ఒద్దే ముఖ్యం. మనసుని ఆ పరంద విరింద తన్మైలో పెట్టుకుంటేనే అన్నిని ఏతుకునే ఆ మనపక్వం మనకు వచ్చును. లేకపోతే మన కురికియ మనపాన్మైతో ఉన్నందింటే ఆ సమబుద్ధి అనేది వచ్చేది ఒద్దే శ్రమం. దానించి ఇక్కడ అని ఆ భక్తి అనేది మనకు కండిపగా కావాలి. మొదటిదిలోని ఆ ఈశ్వర అర్పణంగానే దేవుణ్ణి ఎంచకుండా ఆ செயల్ని చెయ్యాల. దేవుణ్ణి ఎంచకుండా దేవుడుடைய ప్రసాదంగానే మోటించేమో అని దేవుడికి అర్పణం చేసేమో. రెండవదిలో దేవుణ్ణి ఎంచి ఆ செயల్ని ఏకరూప భక్తిగా చేసేము. దేవుణ్ణి ఒక దేవుడిగా ఎంచుకుని చేసేము. ఆ మనసులో ధ్యానం చేసేము. అడుతు అన్నిని దేవుడిగా ఎంచి అన్ని செயల్ని చేసేము. ఇది ఎక్స్పాన్షన్. దానికి அடுத்த స్టేజ్ లో ఈ జ్ఞానయోగం అనేప్పుడు జ్ఞానయోగాల శ్రవణ మనన నిధిధ్యాసనం. ఈ అన్నిని మన శ్రవణ మనన నిధిధ్యాసనం అనేప్పుడు మన ఆ భక్తితోనేని శ్రవణం వినేము. ఆ బ్రహ్మచారి అంటున్నారు సరే. ఇప్పుడు గృహస్థాశ్రమాలు ఉండే వాళ్ళు గృహస్థాశ్రమాలు ఉండుకుని దాన్ని వినేరు. అదేది సన్యాసం తీసుకుని దాని మన విని దానిలోనే నిలచుండే దానిలోనే సందేహాలంతా నీకుని అనక ఆ నిష్టై దాని పట్టియే ఎంచుకుంటా ఉండేది. మన వాసనేలు పూరా మనవుடைய హ్యాబిచువల్ పழக்கால ఉండే అన్ని తప్పేన వాసనేలు పూరా అని నీకిందుకు ఈ భక్తియే మనకు హెల్ప్ చేస్తుంది. ఎట్టా మరి హెల్ప్ చేస్తుంది అనేప్పుడు భక్తినుடைய ప్రయోజనం అటాని చూసేప్పుడు ఒక 4 ప్రయోజనం స్వామి చెప్పిండారు. దాన్ని చూతాడు. వీళ్ళు మన భయంగా చూసే దాని ముందు అది ఇంకొకటి మన చూడాల్సింది వచ్చి సకామ నిష్కామ భక్తి. భక్తిని 2 విధంగా సకామ భక్తి నిష్కామ భక్తి అటాని స్పిర్చాచ్చు. సకామ భక్తి అంటే మన విరుంబేది మన ఈ ఒక కామంతో ఒక ఆశతోని దేవుణ్ణి మొక్కేది అనేది సకామ భక్తి. నిష్కామ అంటే ఏ విధమైన ఆశ లేకుండా దేవుణ్ణి మొక్కేది. ఇప్పుడు ఈ మన ఇప్పుడు స్వామి చెప్పేప్పుడు చెప్పినారు మన సెల్ఫిష్ గా సుయనలాని కోసం నాకు ఇల్లు కావాలే కారు కావాలే లేకపోతే నా బిడ్డలకు మంచి ఇదిగా మంచి ఒక வாழ்க்கை కావాలే అట అనిసింద మొక్కేవి అదింతని సకామ భక్తి. అதாவது మెటీరియలిస్టిక్ గా మనం మొక్కేది అన్ని సకామ భక్తి. నిష్కామ భక్తి అనేప్పుడు ఈ దేవుణ్ణి మన అడంజేదానికి ఏమి ఉందో దాని కూడా సకామాన్ని చెప్పరు. అది విరుపతోనే మనం చేసేము. ఇప్పుడు నాకు ఒక ఉపనిషత్ బుక్ కావాలా దేవుడా నాకు దాన్ని తీసింది శక్తి లేదు నేను నిన్ను అడంజేదానికి దాన్ని చదివే వాళ్ళ దానికి ఉండేది నాకు ఈ అటానిసి మొక్కేది కూడా నిష్కామ భక్తియే అటాని సామేసి పేరు. అదావదు దేవుణ్ణి అడంజేదాని కోసం ఏది తడైగా ఉందో దానింతా నీకే దానికి నాకు ఆరోగ్యం లేదు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇయ్యి దేనికోసం నేను నిన్ను మొక్కేదానికోసం కూడా కొంచెం నిన్ను ధ్యానం చేసేదానికోసం అటానిసి దేవుణ్ణి నేను అడంజేదానికోసం నేను ఏం చేసేనో అది పూర్వం నిష్కామ భక్తిలోనే వచ్చును అటానిసి వేరు. అదే మరి సగుణ భక్తి నిర్గుణ భక్తి. ఇప్పుడు భక్తిలోనే నిష్కామ భక్తి సకామ భక్తి ఇప్పుడు చూసాము. అదే మరి ఈ జ్ఞానియుడి భక్తి వచ్చి సకామని లేదు నిష్కామని లేదు. దేనికంటే అంటే
ఆ బ్రహ్మంతోనే కలంది తినాడు. ఆ బ్రహ్మంగానే తనని ఎంచేదానించి అన్ని పొరుల్ని తనకానే ఎంచేదానించి ఎది వచ్చినాலும் அது ఒకట్లా ఎది రాపోతున్నాலும் ఒకట్లా ఆ నిలై వేற ஞானியுடைய நிலை అనేది వేற. అది వచ్చి సకామని లేదు, నిష్కామని లేదు. ఇప్పుడు వచ్చి ఈ సగుణ నిర్గుణ అనేప్పుడు సగుణ ఈశ్వరన్ అనే దాని పైగా మన ఆ గుణాలతో సేరి దేవుణ్ణి మొక్కేప్పుడు దాని సగుణ భక్తి అని చెప్పేము. అదావదు ఇప్పుడు సంఘ చక్రం అన్ని పెట్టుకుని ఆ 4 శైలిని పెట్టుకుని తామరై అనగా అభయహస్తం అనేట్గా ఉండే ఆ విష్ణుని ఆ ఉరువంతోని మన ధ్యానం చేసేది వచ్చి సగుణ ఉపాసన. అదేది నిర్గుణం అనేప్పటికీ ఏ విధమైన గుణం లేకుండా మన ఆత్మకు ఇదింతా చెప్పినాము. ఇక అవ్యయ, అవ్యక్త, నిరాకార, నిర్గుణ, నిర్వికార అటానిసింద, సర్వగత, అచల అటానిసింద ఏకపట్టదిని మన చూసిందాం. అట్ట మారి దేవుణ్ణి ఎంచేది వచ్చి నిర్గుణ భక్తి. ఇప్పుడు దీని పట్టి విளக்காలే మన ఈ అధ్యాయాల్లో చూడబోయాం. మొదటి 12 శ్లోకాల్లో మనకొచ్చి ఏం చెప్పబోయారు అంటే ఈ భక్తిని పట్టిని ఆ భక్తులు ఎట్టా భక్తి చేసేరు అనే దాని పట్టియ విளக்கనే మొదటి 12 శ్లోకాలు అవుతుంది. అన 13లోండి 20 దాకా పరాభక్తనుடைய లక్షణం. ఆ ஞானி ఎట్టా దేవుడిని మొక్కేండు ఆ భక్తి యోగానుடைய బలన్ని అక్కడ చెప్పారు. అదే పరాభక్తనుடைய నిలై. అదే ఈ భక్తి యోగం చేసేదాని నుంచి వచ్చే బలంగా ఎట్టా వచ్చి 2వ అధ్యాయానికి కడేస్తేగా స్థిత ప్రజ్ఞ లక్షణం అటానిసి ఆ జ్ఞానిని పట్టి వర్ణించినారో అదే మరి ఇక్కడ వచ్చి పరాభక్తనుடைய లక్షణాన్ని చెప్పారు. ఈ పరాభక్తనుடைய లక్షణాన్ని వద్దే ముఖ్యమైన శ్లోకాలు అది చూసేప్పుడు చూస్తా. అది 13లోండి 20 దాకా ఉండే శ్లోకాల్లో దాని పట్టి చెప్పారు. ఇప్పుడు ఈ భక్తినుடைய ప్రయోజనం ఏమి అనే దాన్ని చూతాడి ఒక 4 ప్రయోజనం చెప్పినారు. మన భక్తి చేసేదానిచ్చి మన మనసునుடைய బలం కూడును, స్ట్రెంగ్త్, మనోబలం చెప్పేమిగా ఆ మనస్సునుடைய బలం వచ్చి కూడునుట. ఎట్టా మనోబలం ఎట్టా కూడును అటనేప్పుడు మనస్సు వచ్చి ఈ తిరిగి సంబంధం లేనిదింతా ఎంచుకుంటా ఉంది. అట్ట ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ ఫ్లో ఆఫ్ థింకింగ్ మన ఏమేమో కచ్చాబిచ్చా ఎంచేమిగా వాళ్ళ ఇట్ట ఉండాలా వీళ్ళు ఇట్ట ఉండాలా అన్ని పట్టియ పాజిటివ్ నెగటివ్ అన్ని మనసులో పోతా ఉంది. అట్ట పోయేప్పుడు మన మనసు ఆటోమేటిక్ గా ఈ నెగటివ్ అంతా చూసేప్పుడు మనకు ఎంచేది నడ అన్నప్పుడు మన ఎంచినట్టుగా ఇంకోరు మాట్లాడనప్పుడు ఎంచినట్టుగా ఇంకోరు చెయ్యనప్పుడు అట మారింత నెగటివ్ పోయేప్పుడు మనకు అదే మరి మననేని మన ఈ సాధనలు చెయ్యంగా మన ఇంకా బాగుండాలే అటనిసి మనం ఎంచుతాం. ఇంకా అయ్యో ఒక సిచ్యువేషన్ వచ్చేప్పుడు ఒక ప్రశ్న వచ్చేప్పుడు మన నుంచి ఆ రియాక్షన్ ని కంట్రోల్స్ కట్టుబడుతుంది వెళ్ళకుండానో లేకపోతే కోవాన్ని వెళ్ళిపడితేప్పుడుగో ఏడుసేపుడు ఏదో ఒక ఇది నడిసేప్పుడు అయ్యో మన నుంచి ఇంకా దీన్ని అడంజింది వెళ్ళలేదే అటనిసి మనసు ఏమవును కొంచెం గాని ఒక సోర్ந்து పోను. అయ్యో ఇంకా మన నుంచి ఇది చేసింది వెళ్ళలేదే ఇట్ట ఉండే ఇది ఏం చేసింది వెళ్ళవును ఇది దీన్ని ఎట్టా మనం మార్చింది వెళ్ళవును అటానిసింత అని మనస్సు కడంజి తవ్విచ్చి పోను. అయ్యో ఇంకా మన చెప్పిన ఇదే మారింత చూసేప్పుడు బాగుందే దానింత మన నుంచి అడంజింది వెళ్ళలేదే ఈ నెలని మన ఎప్పుడుదా అడంజడం అనేసింది ఇంత మనసులో ఒక సోర్వు వచ్చును. ఆ సోర్వుని నీకేది ఆ బలాన్ని సోర్వుని నీకి మనసుకు బలం ఇచ్చేది ఈ భక్తి నుంచి మట్టునే వెళ్ళవును. ఈ భక్తి ఉన్నప్పటికీ మనకేమవుతుంది ఆ స్ట్రెంగ్త్ అనేది అదాவது మనసులో ఆ దేవుణ్ణి ఎంచేప్పుడు ఆ దేవుడు రోగ శక్తిని మనకు ఇస్తుంది. తిరిగి ఆ ఫోకసింగ్ ని మనకు ఎత్తుకొచ్చేప్పుడు మనతో ఉండే పాజిటివ్ నెగటివ్ మనకు క్లియర్ గా తెలిసిందిగా ఆరంభించును. ఆ కొంచెంగా నెగటివ్స్ పోయిందిగా ఆరంభించును. ఈ భక్తి చెయ్యంగా మనకు రోగ ఒక ఉద్వేగం కెళంబును.
ఆ ఉద్వేగాన్ని నుంచి మనం ఏం చేస్తాము, బాగా ఏది ఎట్టా చెయ్యాలనో దాన్ని ఇంకా పొరుமைగాని బాగాని చేసింది ఆరంభించదు. ఇది ఇంతని ఆ మనోబలాన్నించే మన నుంచి చేసిందోనే తవర ఆ బలం లేకపోతే ఆ సోర్వు వచ్చిందంటే మన నుంచి చేసింది వెళ్ళవుది. ఆ బలం ఎట్టా అవుతుంది మన తిరిగి, అదావదు పాజిటివ్ నెగటివ్ అట్టా కొర నెరలు కొరల్నిగా చూసి మనసు ఒక సలిప్పు వచ్చును. ఆ కొరల్ని ఉడిసి நிறைவுగా ఉండే ఆ దేవుణ్ణి ఎంచంగా ముළුమైగా ఉండే ఆ దేవుణ్ణి ఎంచంగా మనకు ఆ పూర్ణత్వం అనేది మనకు రోగాని ఆ ఎనర్జీ పాస్ అయిందిగా ఆరంభించిన. అదే ఆ దానిలో ఉండే బ్యూటీ. ఆ పూర్ణ మన వచ్చి బయట చూసేప్పుడు అన్నిని కొరల్ని చూసేవు, బయట విషయాల్లో అన్నిలోని దానిలో ఉండే కొరలే మనకు మొట్ట వచ్చి మనసులో నిలుతుంది. అది లేకుండా దేవుణ్ణి ఎంచేప్పుడు దేవుడు అనేది అన్నిలోని నిరంజి పూర్ణంగా ఉండే వస్తువు అటానికి మన పురుంజుకునేప్పుడు ఆ పూర్ణత్వాన్ని మన ఎంచంగా ఈ కూరలు అన్నినేని కొంచెం గాని మనని ఉడిసి సకావును. అప్పుడు మనోబలం అనేది బాగా వచ్చును. అదే ఫస్ట్ ప్రయోజనం. రెండవది ప్రయోజనం వచ్చి ఒక సాధకుడు వచ్చి బాగా ఉండాలంటే మాతృవాన్ భవ పితృవాన్ భవ అన ఆచార్యవాన్ భవ అటనిసి ఒక వేద మంత్రం ఉందింట. అదావదు వాడు వచ్చి మంచి అమ్మ అయ్యా గురు అన్నినే వాళ్ళకి తవ్వాలే, అట్ట ఉండేవాడు సిరందు ఉన్ను అనేసి అర్థం. మన లైఫ్ లో అందరూ నేని ఈ మూడు బాగుండు అనేసి చెప్పింది వెళ్ళవదు. ఆ ఒక్కొక్క దిల్లోని ఒక్కొక్కరికి అమ్మ లేకుండా ఉండొచ్చు, అయ్య లేకుండా ఉండొచ్చు, లేకపోతే ఆ దేవుడు ఈ గురు అనేది మంచి గురు తగులకుండా ఉండొచ్చు. అట్ట మరి ఒక్కొక్క ఇదిలోని అదంతాని బాగా అన్ని మూడుని కూడి ఉండేది అనేది వద్ద రేర్ వద్దే కొంచెం గురిగే అది తవుళ్ళు. అట్టానేప్పటికి ఆ వ్యాక్వం ఉంది, ఆ ఏకం అయ్యో మనకు ఆ ఒక ఇది లేదే అనేసి మనకు ఒక మనసులో ఒక ఏకం ఒక ఎమోషనల్ ఫీలింగ్, ఒక ఉணர்ச்சிలు అన్ని అయ్యో మనకు ఈ అమ్మవుடைய பாசம் మనకు తవ్వలేదే, అయ్యవుடைய பாசம் మనకు తవ్వలేదే, గురువుடைய ఆ గైడెన్స్ లీడ్ చేసిపోయే ఆ ఇది మనకు తవ్వలేదే అటనిసి ఉండే ఏకాలు తాని ఈ భక్తిలో ఈ భక్తి భావనే మన చెయ్యంగా ఆ ఉணர்ச்சிలు అన్నినేని కొంచెంగా నీంగిందిగా ఆరంభించు. అది ఏ ఇదిగా ఉంటాడు బట్టి అమ్మ అయ్య గురు మట్టు లేదు. మనకి ఏ ఉరవు సహోదర ఒక అయ్యో మనత అక్కనో అన్ననో ఇంత ఉండిన వాళ్ళు మన ఉడిసకాయనారే అనే ఆ ఫీలింగ్, ఆ ఉణర్వు, లేకపోతే పెళ్ళం సకాయింది 3 வருத்தப்பడేది, 3 సకాయినారని పెళ్ళం வருத்தப்பడేది. ఇట్ట మరి ఏ ఒక ఉరవుగా ఉంటున్నాను సరే, ఉరవు మట్టు లేదు. పొరుట్కల్ కూడా ఏ పొరులు ఒక పొరులు వచ్చి మనకు తోండి లేకుండా సకాయింది, ఇల్లే ఉంది ఇల్లు వచ్చి ఇప్పుడు లేకుండా సకాయింది, లేకపోతే కారే ఉన్నది కార్ లేకుండా సకాయింది, బిడలే ఉన్నాయి బిడలు లేకుండా సకాయినారు. అట్ట మరి ఏదో ఒక ఇదిలో ఒక లాస్ అనేది ఒక మన నుంచి దాన్ని తీర్చింది వెళ్ళకుండా ఉండే ఒక మన కష్టం మన ఏకాని తాని ఈ భక్తి వచ్చి నిరైవు చేస్తుంది. ఎట్టా నిరైవు చేస్తుంది? ఇప్పుడు కృష్ణుని అని ఎట్టా ఆ బిడ్డలేని ఉంటే బిడ్డగా ఎంచుకునేది, అదే ఇది అమ్మగా ఎంచుకునేది, అన్ని విధాలని ఆ దేవుణ్ణి మన ఎంచాచ్చు. భారతీయార్ పాడిండారు మీరా కృష్ణుని అని కణవన్గా ఎంచి ఒక స్టేజ్ దాకా మొక్కింది అనేటంతా వినేము. అట ఒక్కొక్క విషయాల్లోని మనం వచ్చి ఆ దేవుణ్ణి మనకి మనసులో ఏది ఏకంగా ఉందో ఆ ఇదిగా ఆ దేవుణ్ణి ఉరువక పడుతుకుని మన దాన్ని మొక్కేప్పుడు ఆ భక్తి చేసేప్పుడు ఆ ఏకాలు ఎమోషనల్ ఫీలింగ్స్ ఉండేగా ఆ ఉణర్చి వేగాలు అన్ని నేను మనసలవులో ఉండే ఆ మెంటల్ డిస్ట్రాక్షన్స్ దాని ఆ తడలు అన్ని నేని మనకు నీంగుసును. ఇది ఒక ముఖ్యమేని మనకు ప్రయోజనం. భక్తి నుంచి ఇప్పుడు 2 ప్రయోజనం చూసాము. அடுத்தొచ్చి సద్గుణ వర్ధన హేతు, అதாவது సద్గుణాల్ని మనకు మంచి గుణాలని అన్నినేని అది కొంచెం గాని కూడు వర్ధన అంటే వளர்ச்சி,
దాన్ని కూడించును, దానికి కారణంగా హేతు ఉంటే కారణంగా అమంజింది భక్తి. ఈ భక్తి నుంచి మనకు రోగం ఉంటే మంచి గుణాలు అన్ని నేను కూడుకునే వచ్చును. ఎట్టా భక్తి చెయ్యంగా మన అన్నిలో సమత్వ బుద్ధి వచ్చింది ఆరంచును. సమత్వ బుద్ధి రంగా అన్నిలోని ఒక కరుణై, అన్నితోని అన్బుతో మాట్లాడేది, ఆ ఈనియ సొల్ అన్నినే ఒక గర్వం లేకుండా అమానిత్వం అదమిత్వం ఇంకా 13వ అధ్యాయంలో మనం చూడబోయేము ఏకపట్ట గుణాలని. ఆ గుణాలు అన్నినేని వచ్చిందికి ఈ భక్తియే అడితలం. ఈ భక్తి చెయ్యంగా మనకు ఆ గుణాలు అన్నినేని వచ్చిందుకు ఆరంభించును. ఈ జ్ఞానోని భక్తిని అన్యోని ఆశ్రయం. அறிவு ఉండగా ఒకటిని పట్టి బాగా తెలంగా దాని పైగా భక్తి మనకు ఏర్పడును. அதே மாதிரி பக்தி கூடங்கா దాని పట్టియ அறிவுని మనకు కూడును. அறிவு రాంగా భక్తి వచ్చును, భక్తి రాంగా அறிவுని కూడును. రెండు వైస్ వర్స మార్సి అది రెండునేని అన్యోని ఆశ్రయం. ఒకటి ఇంకొకటిని సార్ந்து ఉంది, దాని నుంచి రెండుని పిరిచిందుకుంటా వెళ్ళవదు. జ్ఞానాన్ని భక్తిని ఒకటే అనేదిగా చెప్పేది. అనగా దుర్గుణ వర్జన హేతు అనేప్పుడు ఈ దుష్ట సద్గుణాల్ని వளர்த்திతుంది, జాస్తి చేసి ఉడుతుంది మనసులో. అదే మరి దుర్గుణాలు కేవలేని గుణాలని పూర్వం కమ్మి చేసుకుంటూనే అవుతుంది. వర్జన అంటే దాని నీకే కారణంగా ఈ భక్తి ఉన్న. ఈ 4 ప్రయోజనం చెప్పినారు. ఫస్ట్ ఇది వచ్చి మనోబలం ఇస్తుంది, మనసులో మంచి స్ట్రెంగ్త్ ఇస్తుంది. అనగా రెండవది వచ్చి ఆ ఎమోషనల్ పర్సనాలిటీ ఉంది, ఆ ఉணர்ச்சி వసేపడే ఆ తన్మైని ఆ దిల్ల మనసులో ఉండే ఏకాల్ని అన్ని నీకి మనసుని పక్వపడుతుంది. అనగా సద్గుణాన్ని మంచి గుణాలని అన్నిని కూడిచుతుంది, చెడ్డ గుణాలని తక్కువ చేస్తుంది, నీకి విడిస్తుంది. మన ఇంకా చూడబోయాము அடுத்த 6 అధ్యాయాల్లో దైవ అసుర సంపత్ విభాగ యోగంతో చదవబోయాము. దానిలో ఈ మంచి గుణాలు చెడ్డ గుణాలు అనేది ఎంత అని మన చూడబోయాము. దానిలో ఈ భక్తి అనేది వద్దే ముఖ్యం. ఈ భక్తి ఉండగా ఈ భక్తియే ఈ గుణాలు వచ్చిందుకు మంచి విధాలో హెల్ప్ చేస్తుంది. దాని నుంచి ఈ భక్తి అనేదాన్ని మన వచ్చి అన్ని స్టేజ్ లోని మన ఎత్తుకొచ్చుకోలే. అదావది మన మనస్సు వచ్చి ఏ వాళ్ళని మన మొదటనే చూసినదే ఇది ఇంత అని అన్నినేని మనకు తెలిసిన పాయింట్లే కాబట్టి ఇంకా ఆ పర్టికులర్ ఇది వచ్చేప్పుడు అదాది భక్తి యోగం దాన్ని సిరప్పిచ్చి చెప్పేదానికి దీనికి ఇంత ముఖ్యత్వం ఇచ్చి తిరిగి మనం చూసాము. ఏற்கனவே భక్తిని పట్టి మన నిండ మాట చూసిందాము. ఏற்கனவே చెప్పిన విషయాలు ఇప్పుడు నేను మాట్లాడింది పూర్వ మన ఏற்கனவே విన్న విషయాలే కాబట్టి దాని ఇంకొక త్రేని మన ఆ భక్తి యోగం అటనిసి సిరప్పిచ్చి ఇక్కడ ఇచ్చిన దాని నుంచి దాని మన ఇంకా దాని ముఖ్యత్వాన్ని తెలివిగా తెలుసుకుందుకోసం ఇంకా డీటెయిల్ దాన్ని చూసాము. ఇప్పుడు ఈ అధ్యాయాల్లో మొదట అర్జునుడు వచ్చి ఒక కేள்வி అడిగిండు. ఆ కేள்விలో ఏమి అదావదు నిర్గుణ భక్తియా సగుణ భక్తియా ఎది సులభం అనగా నిర్గుణ ఏ భక్తి వచ్చి మేలానது ఎది ఉయర్ந்தது అనగా ఎది వచ్చి మోక్ష హేతు ఎది వచ్చి నేరడి మోక్షాన్ని పొయ్యేదానికి ఎది నేరడి సాధనం సాక్షాత్ సాధనం ఎది. ఈ 3 అర్థోని అడంగినట్టుగా ఉండే ఒక కేள்విని అడిగేంది. దానికి భగవాన్ బదులు చెప్పింది పోయారు. అదే ఇదిలో మొదటి శ్లోకం. అదావదు ఎది సులభం నిర్గుణ భక్తియా సగుణ భక్తియా ఎది సులభం సుఖకరం సుఖంగా చేసేదానికి ఎది ఈజీగా సులభమానది అనేది ఎది సుఖకరం అనగా ఎది మేలానது ఉయర్ந்தது అనగా ఎది నేరడి సాధనం ఎది వచ్చి మోక్షానికి ముక్తికి నేరడి సాధనం నిర్గుణ భక్తియా సగుణ భక్తియా అనేది ஆண்டுடைய கேள்வியினுடைய மெயின் தீம் சுத்தாடி.
భక్తిని పற்றி ఓరளவு చెప్పిండా. మన அடுத்தடுத்து ఈ క్లాసెస్ పోయేప్పటికని నడువులో ఇంకా ఏం పాయింట్స్ నేను ఉడిసిందానో దాన్ని చెప్పునే వచ్చా. ఇప్పుడు మొదటి శ్లోకం సుతాడి. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. అర్జునన్ చెప్పింది, ఏవం సతతయుక్తా ఏ భక్తాః త్వాం పర్యుపాసతే ఏ చ అపి అక్షరం అవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. ఏవం అంటే ఇవ్వారు అటని అర్థం. ఇవ్వారు అంటే ఎవ్వారు? మనం ஏற்கனவே 11வது அத்தியாயல கடைசில சூசாமீங்க. அப்ப 55வது ஸ்லோகல 5 படிலுగా చూసాము. ఎట్టా మరి నాకు పనిని అన్ని అర్పణించి చెయ్యాల అటాని సింతాని చెప్పిన ఆ శ్లోకాన్ని అదే ఇక్కడ ఏవం. ఇట్ట మరి ఏవం సతతయుక్తాః అంటే దీని అన్నిని ఈ 5 పడిలాని నాకు నన్నెంచేని మత్ కర్మకృత్ నన్నెంచునే పనులు చేసేది అనగా మత్ పరమహ నన్నే లక్ష్యంగా ఎంచుకునేది నా భక్తన్గానే ఉండేది అనగా సంగవర్జితం రాగ లేకుండా ఉండేది అనగా அடுத்தது వచ్చి ద్వేషం లేకుండా ఉండేది. ఈ 5 தொடர்ந்து సతత అంటే ఎప్పుడుని தொடர்ந்து యుక్తాహ దల్లోనే పొరుంది మనసుని పెట్టుకుండేవాడు, దానే చేసేవాడు. ఈ 5 కంటిన్యూస్ గా చేసేవాడు. యుక్తాహ ఏ దోరు ఎవர்கள் எந்த பக்தர்கள் அட்டான்னு அர்த்தம். ఏ అంటే ఈ దోరు ఇట ఈ 5 தொடர்ந்து చేసేరో దల్లోనే మనసుని పొరుంది పెట్టుకుని చేసేరో ఆ భక్తర్లు ఏ భక్తాహ ఏ ఆ భక్తర్లు త్వాం పర్యుపాసతే. త్వాం ఉంటే ఉన్నాయి నిన్ను అటాన్స్ అర్థం. ఇక్కడ త్వాం అంటే విశ్వరూప ఆ వడివాల, అదాదు సగుణంగా అని అర్థం. విశ్వరూపం వచ్చి రూపంగా ఉండేది, దాని నుంచి దాన్ని సగుణంగా ఎత్తుకుంటున్నాము. ఆ సగుణ ఉపాసనంగా దోరు చేసేరో అటాన్సి అర్థం. పర్యుపాసతే అంటే ఉపాసతే, పరి ఉపాసతేనే పర్యుపాసతే అని మారుతుంది. పరి అంటే బాగా పరి నన్గు வழிபடுகிறார்களோ లేకపోతే ఉపాసిక్கிறார்களோ ధ్యానం చేసేరో ఈ విరాట్ రూపాన్ని అన్నిలోని దేవుడే ఉన్నాడు అటానిసి దోరు ఎంచి మనసులో ఎంచి ఆ 5 పడిల్లుని చెప్పినారుగా అన్ని దేవుణ్ణి చేయలనే చేసేను, వాణ్ణే లక్ష్యంగా పెట్టుకుంటాను, వాణ్ణేని వాండుడే భక్తన్గానే ఉండాను అనగా రాగద్వేషం లేకుండా ఉన్నాడు. అట్ట ఉండేవాడు. అట దోరు వழிபడేరో అది ఒక పార్ట్. అదావదు 2 టైప్ ఆఫ్ మనుషుల్ని ఇక్కడ చెప్పేయండి. ఫస్ట్ వచ్చి సగుణ భక్తి, అదాదు విరాట్ రూపంగా ఉండే నన్ను దోరు ఉంగళை త్వాం అంటే ఉంగళை అట్ట ధ్యానించే వాళ్ళు దూరో వాళ్ళు అనగా அடுத்தது వచ్చి ఏచ అపి மேலும் చ అంటే మేலும் అర్థం. మేலும் ఏ ఎవர்கள் అపి దోరు కూడా మేலும் ఎవர்கள் కూడా అపి అంటే కూడా అని అర్థం. వాళ్ళు కూడా దోరు కూడా ఏ భక్తర్లు కూడా అక్షరం అవ్యక్తం, అక్షరం అళివిల్లాద, దానికి అழிவு అనేదే లేదు, మారుబాడు లేదు, అழிవు లేదు. దేనించి అది సత్స్వరూపంగా ఉంది, ఇరుపు మాత్రంగా ఉంది. అటువంటి ఆ పరంపొరుల్ని నిర్గుణ ఆ బ్రహ్మాని ఇక్కడ చెప్పారు. అక్షరం అవ్యక్తం, అవ్యక్తం తోట్రానికి రానిది, మన పులన్గల్ని పెట్టి దాన్ని చూసిందుకు వెళ్ళవదు.
వెలి తోండ్రాద ఆ నిలయలో ఉండే ఆ పరంపొరుల్ బ్రహ్మంగా ఉండేది. దాని ఆ పర్యుపాసతే అనేదాన్ని ఇక్కడ అని వేసుకోలే. డోరు ఆ అక్షరం అడివిల్లాద సత్స్వరూపంగా ఉండే ఆ అవ్యక్తంగా తోట్రాని రాకుండా ఉండే ఆ పరంపొరుల్ని ఉపాసన చేసేరు. తేసాం ఈ రెండుగురులో ఇవర్గళుల్ కే యోగ విత్తమాగ. కే అంటే ఎవర్గళ్ యోగ విత్తమాగ. యోగ అంటే దీనిలో వచ్చి రెండు విత్తమాగ. యోగ అంటే యోగాని ఈ భక్తి యోగాని బాగా తెలుసుకున్న వాళ్ళే అరిందవర్గల్. విత్ అనే దానికి రెండు అర్థం చెప్పినారు. ఒకటి వచ్చి అరిందవర్గల్, ఇంకోటి అడైందవర్గల్. దోరు దీని ఈ రెండు గూర్లో ఒకరు వచ్చి సగుణ ఉపాసన విరాట్ రూపంగా విశ్వరూపంగా ఉపాసన చేసేవాళ్ళు, ఇంకోరు వచ్చి నిర్గుణంగా అవ్యక్తం అనగా అక్షరంగా ఆ పరంపొరుల్ బ్రహ్మాని ఉపాసన చేసేవాళ్ళు. ఈ రెండు గూర్లో దోరు దీని బాగా ఈ యోగాని బాగా తెలుసుకున్న వాళ్ళే, లేకపోతే దోరు బాగా అడంజిన వాళ్ళే, ఆ మేలాని నిలయని అడంజిన వాళ్ళే. ఉత్తమాహ అంటే మేలాన అని అర్థం. దీనిలో ఈ దోరు ఉయర్ந்தவர், ఈ యోగాలో దోరు మిக ஒத்தே உயர்ந்தினவர் மேலானவர்கள் தோறு అటనిసి అడిగేళ్ళు. ఇక్కడ పరమార్థానంద స్వామి ఒక విచారం, ఈ కేள்விని పற்றி ఒక విచారం. అదే మన మొదట ఈ 3வது అధ్యాయంలంతా చూసామేక. రెండు வாழ்க்கை முறை రెండు సాధనం. దీనిలో ఈ வாழ்க்கை முறைలో మనకి தேர்ந்தெடுతే ఆ చూస్ చేసే ఆ వాய்ப்பு మనకు ఉంది, చూస్ చేయొచ్చు. வாழ்க்கை முறைలో గృహస్థ வாழ்க்கை வாழ்ந்தாச்சு, లేదా సన్యాస வாழ்க்கை வாழ்ந்தாச்சு. కామంటే కర్మయోగం జ్ఞానయోగం వచ్చేప్పుడు మన సాంఖ్యం యోగం అని చూసాము. ఈ రెండులోని రెండుని ఏమి మన కడపిడిచాలే అనేదాన్ని మనం ముందర చూసాము. అదే మారియే ఇక్కడ అని చెప్పారు. బదులుగా భగవాన్ చెప్పేప్పుడు ఈ రెండు వచ్చి ఎట్టా స్కూల్లో వచ్చి ఫస్ట్ స్టాండర్డ్ చదివేసి సెకండ్ స్టాండర్డ్, నేను ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ తో చదవను, నా కాలేజ్ చదువుతున్నా అట అని చెప్పింది వెళ్ళవదు. అదే మరి వీళ్ళు వచ్చి చాయిస్ అనేది లేదు. కర్మయోగం జ్ఞానయోగం అనేదిలో ఎట్టా చాయిస్ అనేది தேர்ந்தெடுக்கும் உரிமை మనకు దొరకదో, రెండునే చేసే అవ్వాలే. అదే మరి సగుణ భక్తి చేసే వాళ్ళకే నిర్గుణ భక్తి అనే పక్వం వచ్చును. నేను ఫస్ట్ స్టాండర్డ్ చదవకుండా డైరెక్ట్ నేను ఎంపీబీఎస్ చదవాలే, నేను ప్రైమరీ స్కూల్ సెకండరీ స్కూల్ ఒకటి చదవను, నేను నేరుగా కాలేజ్ చదవాలి అంటే వెళ్ళవునా? ఖండిపుగా వెళ్ళవదు. అదే మాదే నిర్గుణ భక్తి అనేది సగుణ భక్తి లేకుండా వెళ్ళవదు అనేదానే ఇక్కడ చెప్పారు. ரெண்டுக்கு அதாவது ఇది బిందుడే కేள்வியே తప్పు. ఇక్కడ రెండులో దూరు పెద్ద అటానిసింత అడిగిందలో ఒకటి చేతనే ఈ పడి ఎక్కుతనే అడుత పడి పోయిందలోను. దాని డైరెక్ట్ నీ కేள்வி తప్పు అనేదాన్ని భగవాన్ చెప్పకుండా ఇండైరెక్ట్ గా సాంగ్ పరమార్థంగా చెప్పే కేள்విని డైరెక్టా నువ్వు చేసిన తప్పు అటాని శిష్యన్తో చెప్పుతేంట శిష్యనికి అర్థం వచ్చుకునుంటా. ఏర్కనే వాడికి కొలంబిపోయి ఉన్నా అంటే దీనిలో నువ్వు ఇట్లా తప్పుగా కేள்வி అడిగేవు అటాని చెప్పుతే ఇంకా కొంచెం వాడికి అర్థం వచ్చుకునుంటా. దానించి అటంతా చెప్పకూడదు. వాళ్ళతో వచ్చి ఎట్టా చెప్పాలనో అట పక్వంగా వేరే విధంగా ఇది ఇంత లేదు ఇట్టనే అటానిసి ఆ తెలివిగా ఆన్సర్ ని చెప్పేది. మొదటాని అట్నే చెప్పినారు కర్మయోగం జ్ఞానయోగం అనే ఎది సిరందది ఎదినా ఒక్కటి నాకు చెప్పండా అటానిసింత వాడి కేள்வி అడిగేప్పుడు ఏం చెప్పినారు, రెండు வாழ்க்கை మురై ఉంది, வாழ்க்கை మురై రెండు ఉంది. కాబట్టి ఈ కర్మయోగం జ్ఞానయోగం అనేదిలో చాయిస్ లేదు నీకు, రెండుని అందరినీ కడపిడిచాలే అనేదాన్ని తెలివిగా అక్కడ చెప్పినారు. అదే మరి ఇక్కడ అని చెప్పబోయారు. దాని మన సూతాడి ఈ అదిలో వచ్చి ఆ విచారం అనేది వద్దే ముఖ్యం. ఒక్కొక్కటిలోని ఆ విచారంతో ఎత్తుపోయారు. ఆ కేள்வி అడిగి బదులు
ఒక బదిల్ చెప్పేప్పటికి దాన్ని వచ్చి డైరెక్ట్ గా చెప్పకుండా ఇండైరెక్ట్ గా ఒక వాళ్ళకి మనసు కోనకుండా ఒకరు కేள்వి అడిగేప్పటికి వాళ్ళ మనసు కోనకుండా బదులు చెప్పేది అనేది ఎంత ముఖ్యం అనేది దీనిలోంటి తెలుసుకోవచ్చు అనేదాని స్వామి చెప్పినారు. అదావదు రెండు గూరునే అదే నిలైనే అడంజుతురు అనేదాన్ని ఎట్టా అదే దీన్ని వచ్చి మనం ఏర్కనవే 7వ అధ్యాయంలో కూడా చూసిండాము. అందరినీ ఆర్తి అర్థార్థి జిజ్ఞాసు జ్ఞాని అందరినీ నా భక్తర్లే అందరినీ అదే మరి వాళ్ళు ఏ భక్తర్లు ఏమి ఎంచుకు ఏ యాం యాం అనేసి ఒక శ్లోకం కూడా వచ్చు 7వ అధ్యాయంలో. ఏ దేవుణ్ణి వాళ్ళు ఏమి ఎంచుకు మొక్కేరో అది పూరాని నేను వాళ్ళకి తవలేట్టుగా నేను వాళ్ళ శ్రద్ధని కూడించేట్టుగా వాళ్ళకి అన్ని తవలేట్టుగా నేను వేరే వేరే దేవత రూపంగా నేనే వాళ్ళకి ఆ బలాన్ని ఇంత ఇచ్చాను అటాని సింతాని 7వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో మనం చూసాము. దేవుణ్ణి పట్టి చూసేప్పుడు ఇది ఇంత ఈశ్వరన్ పట్టియ శ్లోకాలు వచ్చేప్పుడు అదింతా మనం ఏర్కనవే చూసింటాము. దాంతో జ్ఞాపం చూసుకోలే అట్ట అన్ని నేను ఇచ్చి నేను అందరికి నేను ఆ శ్రద్ధని భక్తిని నేను కూడించి ఇచ్చాను అనేదాన్ని చెప్పారు. దీనిలో వచ్చి దాని నుంచి అందరినీ భక్తర్లే నాకు దోరునేని దివా వైగా అటానిసింత లేదు అందరినేని కొంచెం కొంచెంగాని ఆ నిలైకి వచ్చితురు. ఈ ఒక్కొక్కటిని ఇప్పుడు 1వ క్లాస్ చదివే వాళ్ళుடைய ప్రయోజనం ఏమి అన్నప్పుడు 1వ క్లాస్ చదివే వాళ్ళు బాగా చదువుతా அடுத்த 2వ క్లాస్ పోతురు ఆ పక్వం వచ్చును. 2వ క్లాస్ చదివే వాళ్ళు அடுத்த 3వ క్లాస్ అదే మరి ఇక్కడ ఆ కర్మయోగాన్ని బాగా ఆ ఈశ్వర ప్రసాదం అట అనేసి ఆ బలంలాని ఎంచుకుని దోరు దాని అన్ని செயல்ని వాళ్ళ కడమలాని కరెక్టా చేతా ఉండారో వాళ్ళకి కండిపా ఆ పక్వం వచ్చి அடுத்த స్టేజ్గా ఆటోమేటిక్ గా వచ్చితురు అనేదే దేవుడుடைய ఆ బదులు. అదాவது మనం వద్దెంత శ్రమపడాల్సిందిలా దీని ఎట్టా చెయ్యాలనో దాని ఆ మనసునుடைய పక్వంతోని ఏం వాళ్ళు చెప్పారో మొదటి స్టేజ్ లో దేవుడుடைய ప్రసాదంగా అన్నిని ఎత్తుకోలే. 2వ స్టేజ్ వచ్చేప్పుడు ప్రసాదంగా ఎత్తంగా మనకు ఒక మనతో ఉండే ఆ సెల్ఫిష్నెస్ అనేది కొంచెం కొంచెం సుయనలం అనేది కొరంజుకునే వచ్చును. அடுத்த స్టేజ్ గా ఏమవుతుంది సెల్ఫ్లెస్నెస్ గా సుయనలం అట్టు మన పని చేయాలి అందరిని మన చేయాలి. సరే అట్ట చేయంగా ఏమవుతుంది ఇప్పుడు బయట కూడియే మనసు పోతా ఉంది కొంచెం కొంచెం గాని రోగ కూడి మనసుని తిప్పింది ఆరంభించాలి. అట్ట రోగ కూడి తిప్పింది ఆరంభించగానే ఏమవుతుంది ఈ మనసు వచ్చి రోగ కూడి తిప్పంగా మన ఏకాగ్రత మోటొచ్చి ఒరుముఖపడుతుంది. మనసుని ఒక దేవుడిని ఎంచి మనసుని ఒరుముఖపడితేము అనగా అన్ని ఈ దేవుడే ఆటానిసి అనేసి మనసుని గిరివు పడితేము ఇట అన్ని లెవెల్లోని మనవుడి మనసు పక్వం వచ్చి కొంచెం కొంచెంగా కూడుకుంటే అవుతుంది. அடுத்த పడికి అదే ఎత్తుకొచ్చింది నేచురల్ గా ఇయర్కేగా మనసు పక్వపడుకునే వచ్చును. అదే ఇక్కడ వద్దే ముఖ్యం. ఈ భక్తినుடைய సిరప్పే ఇదే. ఈ భక్తితోని మన దీన్ని చెయ్యంగా ஆட்டோமேட்டிக் గా మన அடுத்த ஸ்டெப் அதேని ఎత్తుకు వచ్చును. మన పురించి చెయ్యాలి అంటే మన పురించి ఏం చేస్తా ఉండాము ఏం చేసేము దేనికోసం చేసేము ఎట్టా చేసేము అనేది ఇంత పురించి దాన్ని మన బాగా ఫాలో చేయంగా అదేని ఇయర్కేగా నేచురల్ గా அடுத்த స్టేజ్కి మన మనసుని అదే ఎత్తు సకాఫోను. అదే ఇక్కడ మన చెప్పేరు. దీనే భగవాన్ బదులుగా ఈ 2వ శ్లోకాలోండి ఇంకా 13వ శ్లోకం దాకా దీనే చెప్పపోయారు. అనగానే పరాభక్తి అవుతుంది. 12వ శ్లోకం దాకా ఇది వచ్చును. దాని அடுத்ததில்ல சுத்தாடி நேடு దీంతో ముడుచుకుంటా.